గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోతున్న అంశం అర్థాలంకారాలు. ఈ అర్థాలంకారాలు ఎన్ని, అందులో ఏవే ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం. అందులో మొదటిది ఉపమాలంకారం, రెండవది ఉత్ప్రేక్షాలంకారం, మూడవది రూపకాలంకారం, నాలుగవది అనన్వయాలంకారం, ఐదవది ఉపమేయోపమాలంకారం, ఆరవది శ్లేషాలంకారం, ఏడవది అర్థాంతరన్యాసాలంకారం, ఎనిమిదవది దృష్టాంతాలంకారం, తొమ్మిదవది వ్యాజస్థుతి అలంకారం, పదవది స్వభావోక్తి అలంకారం, 11వది అతిశయోక్తి అలంకారం, 12వది ఉల్లేఖాలంకారం, 13వది సారాలంకారం. ఈరోజు మనం చెప్పుకోబోతున్న అలంకారాల్లో ముఖ్యమైనది, మనకు చాలా దగ్గరగా ఉన్నది ఏది అంటే స్వభావోక్తి అలంకారం. ఈ స్వభావోక్తి అలంకారం ఏందనేది ఈ వీడియోలో చూద్దాం. జాతి గుణములచే స్వభావ సిద్ధంగా వర్ణించి చెప్పుటను స్వభావోక్తి అలంకారము అంటారు. ఇంకోసారి చూడండి. జాతి గుణములచే స్వభావ సిద్ధంగా వర్ణించి చెప్పుటను స్వభావోక్తి అలంకారము అంటారు. ఇప్పుడు మనం ఏదైనా ఒక జంతువుని కానీ లేదా ఏదైనా ఒక వస్తువుని కానీ దాని స్వభావాన్ని ఉన్నింది ఉన్నట్లుగా చెప్తే అది స్వభావోక్తి అలంకారంగా పరిగణించారు మన పెద్దలు. ఇప్పుడు దానికి ఉన్నటువంటి లక్షణాలను, ఉదాహరణలను చూద్దాం. మొదటి ఉదాహరణ, ఇది పాల్కూరికి సోమన రచించినటువంటి తన కావ్యాల్లో ఉన్న ఉదాహరణ. తొలికోడి కనువిచ్చి నిలిచి మై విరిచి జలజల రెక్కలు సడలించి నీల్గి మునుమున బుట్ట నా కోక ముద్దు పలుకు. అంటే మనకు కోడి తెల్లవారితోనే కూస్తుంది, కానీ దానికంటే ముందు అంటే 3 గంటలు ఆ టైంలో కోడి కూస్తుంది. దాన్నే తొలికోడి అంటాం. అది కోడి ఎలా కూత పెడుతుంది అనే దాని గురించి, అంటే దాని స్వభావాన్ని గురించి చెప్పాడు ఇక్కడ. కనువిచ్చి ఆ కోడి కన్నులు తెరిచి, నిలిచి కూర్చున్నది లేచి నిలబడి, మై విరిచి మనం కన్నా పొద్దున్నెలకు లేస్తున్నామే అని చెప్పేసి పోయి నిలుగుతాం కదా, అలా మై విరిచి, జలజల రెక్కలు సడలించి అంటే పటపట రెక్కలు కొట్టి, నీల్గి మునుమున బుట్టు అప్పుడు పుడుతుంది, అప్పుడు అరుస్తుంది కోక ముద్దు పలుకు కుక్కరకో అని. అంటే దీంట్లో కోడి కూసే టైంలో తను ఏ విధంగా ప్రవర్తిస్తుంది అనేది ఈ ఉదాహరణలో చక్కగా 12వ శతాబ్దంలోనే మన పాల్కూరికి సోమనాథుడు గారు కోడి కూతను అత్యంత అద్భుతంగా వర్ణించారు కదా. ఒకవేళ ఇప్పుడున్నటువంటి మనం ఆ కోడి కూత వినడమే దూరం అయిపోయింది. ఎందుకంటే పట్టణాల్లో కొంతమంది బతుకుతున్నారు, పల్లెటూళ్ళలో కొంతమంది బతుకుతున్నారు, సిటీలో కొంతమంది బతుకుతున్నారు. ఇలా రకరకాల ప్రాంతాల్లో రకరకాలుగా ఇప్పుడున్న జీవన విధానాన్ని బట్టి మన జీవన విధానం కూడా మారిపోయింది. అట్లాంటప్పుడు కోడి కూత వినే భాగ్యమే చాలామంది నోచుకుంటారు లేదు. అట్లాంటిది ఇప్పుడు ఆ కోడి ఎలా కూస్తుంది అని చెప్తే మనకు మాత్రంగానే ఎలా తెలుస్తుంది? సినిమాల్లో చూడడం తప్పితే. ఇక రెండవ ఉదాహరణ చూద్దాం. సముద్రం పొంగుతున్న అలలతో గంభీరంగా ఉన్నది. సముద్రం ఎలా ఉంది? పొంగుతున్న అటువంటి అలలతో గంభీరంగా ఉంది. ఇది సముద్రంకు ఉన్నటువంటి లక్షణం.
సముద్రం ఎప్పుడు సాధారణంగా ప్రవహిస్తూ ఉంటుందా? లేదు. పోనీ ఒక చోట నుంచి ఇంకో చోటుకు ప్రవహిస్తూ ఉంటుందా? లేదు. ఇలా ప్రవహించేటువంటి నదులన్నీ తనలో కలుపుకొని ఉత్సాహంతో ఉరకలు వేస్తూ అలలతో మనకి ఆహ్వానం పలుకుతూ తన ఇంటికి తను వెళ్ళిపోతూ సముద్రం కనిపిస్తుంది. ఇది సముద్రానికి ఉన్నటువంటి లక్షణం, సహజ సిద్ధ లక్షణం. ఇక మూడవ ఉదాహరణ. ఈ ఉదాహరణ లేడీ అంటే ఇంగ్లీష్ లేడీ కాదండి, తెలుగు లేడీ. ఈ లేడీ యొక్క సహజ లక్షణాలను గురించి ఈ ఉదాహరణలో చెప్పారు. ఒకసారి చూడండి. ఉద్యానవనమునందలి లేళ్ళు చెవులు రిక్కించి చంచల నేత్రాలతో బిత్తర చూపులు చూస్తున్నాయి. ఉదాహరణ మరొకసారి చూడండి. ఉద్యానవనమునందలి లేళ్ళు చెవులు రిక్కించి చంచల నేత్రాలతో బిత్తర చూపులు చూస్తున్నాయి. ఇది ఉదాహరణ. ఉద్యానవనం అంటే పార్కు. అక్కడ ఉన్నటువంటి జింకలు చెవులు అంటే తనకు భయాన్ని కలిగించేటప్పుడు కానీ, లేదా తన దగ్గరికి ఏదైనా ఆపద వస్తుంది అన్నప్పుడు కానీ, వింతను కానీ అప్పుడు కానీ అవి ఎలా చూస్తాయి? చెవులన్నీ ఇట్లా పైకి నిక్కబొడిచేలా చేసి బిత్తర చూపులతో తన వెడల్పాటి కన్నులను విచ్చుకొని బిత్తర చూపులు చూస్తూ ఉంటాయి. ఇది జింకకున్నటువంటి సహజ లక్షణం. ఇలా సహజ లక్షణాలను వర్ణించారు కాబట్టి ఇది స్వభావోక్తి అలంకారానికి ఉదాహరణగా చెప్తున్నాం. ఇక 4వ ఉదాహరణకు వస్తే, ఇది 9వ తరగతి పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి అనంతామాత్యుడు రచించిన భోజరాజ్యం నుండి గ్రహించబడినటువంటి ఆడిన మాట అనేటువంటి పాఠంలో 7వ పద్యం. కొడుకు చంగ్రోలుచున్నంత దడవుదల్లి అడుగుదిరగక కదలక అన్యచిత్తంబుగా పైనీక శోకనీక గదలకుండె నెమ్మి పాషాణ దేనువా నిలిపినట్లు. కొడుకు చంగ్రోలుచున్నంత దడవుదల్లి అడుగుదిరగక కదలక యన్యచిత్తంబుగా పైనీగ సోకిన గదలకుండి నెమ్మి పాషాణదేనువో నిలిపినట్లు. కొడుకు చంగ్రోలుచున్నంత తన దూడ పాలు తాగుతున్నంతసేపు తల్లి అడుగు దిరగక కదలక ఒక్క అడుగు కూడా అటు ఇటు కదలకుండా తను కదల్చకుండా. ఎందుకు కదల్చకుండా అంటే, తను ఒకవేళ కదిలితే తన బిడ్డ పాలు తాగడం ఎక్కడ ఆపేస్తాదో అని. అన్యచిత్తంబు పై నీగ సోకిన తనలో ఆలోచన బిడ్డపైనే ఉంచి తన మీద ఈగ వాలినప్పటికీ కదలకుండా నెమ్మి పాషాణదేనువు నిలిచినట్లు. అది అప్పుడు ఎలా ఉంటుందంటే, ఆవు ఉన్నట్టు కాకుండా ఒక ఏదైనా పెద్ద శిలలా అక్కడే ఉండిపోతుంది. శిలకు ఎటువంటి ఎమోషన్స్, ఫీలింగ్స్ ఉండవు. దాన్ని కొట్టినా లేదా
బాంబు పెట్టి పేల్చినా అది ఒకటే రకంగా ఉంటుంది. కానీ దానికి జీవం అంటూ లేదు. ఆవుకి జీవం ఉంటుంది, బిడ్డపైన ప్రేమ ఉంటుంది. ఇవన్నీ బిడ్డపై ఉన్నటువంటి ప్రేమతో, దీనికి ఉన్నటువంటి గడువుతో తనకు బిడ్డకు చివరిసారిగా పాలిస్తున్నాను, ఇక నా జీవితంలో దీనికి నాకు రుణం తీరిపోయింది అని మనసులో అనుకుంటూ బిడ్డపైన మక్కువతో తన కడుపు నింపాలని ఆ ఆవు ఎక్కడా కదలకుండా అలానే ఒక పెద్ద బండ శిలలాగా ఉండిపోతుంది. ఇది ఆవు దూడకు పాలిచ్చేటువంటి సందర్భంలో అనంతామాత్యుడు వర్ణించిన పద్యం. చూశారుగా ఈ శుభావక్తి అలంకారాన్ని గురించి. ఇది మీకు బాగా అర్థమైంది అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇది నచ్చినట్లయితే మా ఛానల్ను లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడంతో పాటు మీ తోటి విద్యార్థులకు చెప్పి వాళ్ళ చేత కూడా ఈ ఛానల్ను ఆదరింపజేస్తారని మనవి. సెలవు.